ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతం తృతీయ స్కందములను పద్యాలు తీసుకుందాం. సాయిరామ్. ముందుగా 96వ పద్యం. మంద ప్రగుణుడనై గోవిందుని దైత్యహరుని విష్ణుని పరమానందుని నందతనూజుని మందరధరు చిత్తమందు మరతునే మందగించిన ప్రగునుండను తెలివి గలవాడను అయి గోవిందుని కృష్ణుని మొర దైత్యహరుని అనగా కృష్ణుని మొర అనే రాక్షసుని సంహరించిన వాడు విష్ణువు. కృష్ణుని పరమానందుని కృష్ణుని అనగా పరమానంద స్వరూపుడు. నందతనూజుని కృష్ణుని అనగా నందుని పుత్రుడు. మందరధరున్ కృష్ణుని అనగా మందర పర్వతమును కూర్మావతారములో ధరించిన వాడు కృష్ణుడు. చిత్తమున్ మనసు అందులో మరతునే మరుస్తానా ఏమిటి ఎందున్ ఎప్పుడైనా ఎక్కడైనా భావము. ఆ గోవిందుణ్ణి, ఆ మురాంతకుణ్ణి, ఆ విష్ణు స్వరూపుణ్ణి, ఆ ఆనందమయుణ్ణి, ఆ నందనందనుణ్ణి, ఆ మందరగిరిధరుణ్ణి ఎక్కడైనా ఎప్పుడైనా మర్చిపోయేటంత మందబుద్ధినా నేను. 97వ పద్యం. అదియునున్ కాక మీరు నృపులందరూ చూడగా ధర్మసూతి పెంపద విన రాజసూయ సవనోత్సవమందును జన్మము ఆదిగాన పదబడి యొగ్గనొచ్చు శిశుపాలుడు యోగి జనంబులిట్టిదట్టిదని ఎరుంగనో పని కడింది పదంబును వదనే కదా. అదియునన్ అంతే కాకుండా మీరు మీ నృపులు రాజులు అందరూ చూస్తుండగా ధర్మసూతి ధర్మరాజు పెంపు అతిశయము వదవిన చెందిన రాజసూయమును సవన యాగము యొక్క ఉత్సవము అందులో జన్మము పుట్టినది ఆదిగాన్ మొదలుపెట్టి బలపడి తదనంతరము ఎగున్ అవమానములు వనర్చిన చేసిన శిశుపాలుడు అనగా ఈయన చైత్య దేశపు యువరాజు కృష్ణుని మేనలుడు. యోగులైన జనములు కూడా ఇట్టిదట్టిది ఇలాంటిది అలాంటిది అని ఎరుంగా తెలుసుకొన ఓ పని లేని కడింది దుర్లభమైన పదమును పొందెను కదా. భావము. మరొక్క మాట. తను పుట్టినప్పటి నుండి పని కట్టుకుని ఎన్నో ఎగులు చేసిన వాడే కదా శిశుపాలుడు. అటువంటి శిశుపాలుడు మీరందరూ చూస్తూ ఉండగా, సమస్త రాజులు చూస్తూ ఉండగా, ధర్మరాజు సర్వోత్తమంగా నిర్వహించిన రాజసూయ మహోత్సవములు మహాయోగీంద్రుల మనసులకు కూడా అగమ్య గోచరమైన పరమపదాన్ని అందుకున్నాడు కదా. ఓం శ్రీ సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెరన్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.